తిరిగేది తిప్పగా ఆయన ఉన్నప్పుడు అప్పుడప్పుడు పోతా వాళ్ళు సాధువులు పుణ్య దర్శనం అంతే కదా. అది కొరవ నేను చెప్తాను. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం. సాధువు యొక్క దర్శనం వల్ల పుణ్యమని, వాళ్ళని గన తాకితే సమస్త పాపాలు క్షయించి మేలు జరుగుతుందని మంచి భావం. అది మంచి పదమయ్యా, మంచి వాక్యం చెప్పారు. చూస్తే ఇది చెప్ప ఇది ఎవరు అప్పుడు డ్యాము దాకా ముందు తాలి మనది కూడా ఎలా వచ్చేది కూడా పోతా ఉండేది. ఎలిపెన్ అనేవాళ్ళు. ఎలిపెన్ అంటే ఉన్నట్టు నీళ్ళు రావడం, అడవులు అడవులు పోతా ఉండేది. కొందరు మనకి ఏగా తలకాయ పెట్టాలి అంతగానే వచ్చేది. మళ్ళీ ఎట్లా వచ్చేది ఎట్లా పోయేది ఆయనకు తెలవాలా స్వామికి తెలవాలా. అయ్యా అట్లా ఎన్నో చూసినాం. ఇంకేం చూసారు మీరు? నువ్వు అక్కడ ఉత్తర దేశానికి పోయావు కదా, ఈయన ఏం చెప్పాడంటే రైలు ఎక్కాను, బస్సు ఎక్కాను, అన్ని బండ్లు ఎక్కాను, నాకు లోకం చాలా చూశాను, కానీ స్వామి దయ గొప్పదని అర్థమైందని ఇందాక చెప్పారు. అక్కడ పోయినారు కదా మీరు. ఏ ఊరికి పోయింది? నాగాలాండ్. నాగాలాండ్లో ఏముంటది మనుషులందరి దగ్గర? ఒక తుపాకీ, కత్తి తుపాకీ ఉంటాయి. ఏమాత్రం బలం చెప్తే మరగాయ అంటారు. ఏ చేస్తారు? మరగాయ. అట్లాంటి వాళ్ళు నాకు పైనాపిల్లు, అరటిపళ్ళు, కమలాలు, అయ్యేళ్ళకు దుంపలు, అవి ఆడోళ్ళు పొలం పోతా మొక్క వేసుకోమని వచ్చేది. వాళ్ళు ఇంత అవసరంలే, మనం ఇక్కడ అవసరం అయితే ఎరగబడినవి తోడ కొద్ది వేసుకునేవాళ్ళు. వచ్చేటప్పుడు కనుక కొన్ని ఒకరైనా బడా ఇచ్చారంట ఏమిటి ఎత్తుకొచ్చి ఇచ్చేది. మంచోడు అని. నాగాలాండ్కి వెళ్ళి ఆరోగ్యంగా స్వామి దయతో తిరిగి వచ్చానంట. సంగతి చూడు. అస్సాం పోతే నాకు గౌహతి తెలవక ఆ నుంచి బస్ స్టాండ్ కలిపోతుంటే. ఏ ఊర్లో? గౌహతిలో ఒకడు కుక్కలు పట్టుకుని బయటకు వస్తా వాళ్ళు 5 గంటలప్పుడు. వాడి సైజు చూస్తే మంచోళ్ళు అనిపించింది. దైవ సంకల్పమే అంతే కదా. వాడు అడిగినా హిందీలో చెప్పాడు. హిందీలో అయ్యా కుక్కరాడ కట్టేసి మోటార్ సైకిల్ వేసుకుని పోయి నువ్వు తెలుగు వాళ్ళు ఇంట్లో తీసుకొచ్చిన చెప్పించు. ఎంత సంకల్పం. చాలా బాగుంది కదా. ఇది మాకు కావాల్సింది. ఆ నుంచి బస్ స్టాండ్కి పోతే మా ఊరి పిల్లోడు ఇంట్లో చూడండు. ఏం ప్రసాద్ చదవడం నా పేరు ఇక్కడ తెలుసు, మా జనసపురం, నేను పోలీసును, నువ్వు యాటికి పోవాలంటే నేను దూరగాటి పోవాలన్నా. ఓ ఈ లగేజ్ ఏంది దొంగల ప్రాబ్లం కూడా, నేను అక్కడ ఉంటాను, నీకు ఏదైనా ప్రాబ్లం అయితే నాకు చెప్పు, నేను టౌన్ బస్సు రాదు, రూట్ బస్సు రాదు, టౌన్ బస్సు ఎక్కిస్తానని చెప్పి ఒక పిల్లు ఒకళ్ళు నంపాడు. 400 డబ్బులు ఇచ్చిన, 360 రూపాయలు టికెట్, 40 రూపాయలు ఇచ్చిన బ్యాగు సిటీ బస్సులో పెట్టి టౌన్ బస్సులో పెట్టి రూట్ బస్సులో పెట్టి ఇచ్చా ఏమనుకోవాలా. అంతే కదా. ఎవరు అతిగతి లేని చోట ఆదరణ లభించింది కదా. భాష మంది కాకపోయా. అంతే, భాష మంది కాదు, ప్రాంతం మంది కాదు, ఏది మంది కాదు. విచిత్రం అనుకోవాలా. అవును. దూరాట్లో రాత్రి 8 గంటలప్పుడు దిగిన, మనాడు దిగి లాడ్జి అంటే వాళ్ళ మనోళ్ళు వినరులే. లాడ్జికి దగ్గర చలిపోయి నాగలాండ్ పోలే. స్వామి కాపాడినాడని మీకు అర్థమైంది. ఇంకేమన్నా చెప్పండి స్వామి గురించి. ఆడేముందా ఐజ్వాలా, మిజోరాం రాజధాని ఐజ్వాలా. మిజోరాం రాజధాని ఐజ్వాలా. మిజోరం కు కూడా పోయినావా? ఐజ్వాల్ అది. 5 గంటలప్పుడు దిగిన. జార్ఖండ్ అనేది మంచి సెంటర్, ఆధార్ పేరు. దిగితే ఇంకా 2-3 రాష్ట్రాలలో ఒంటేలు పోలే, దొడ్డికి పోలే, మరుగు దొడ్డి ఉంటేనే పోవాలి, లేకుంటేలే పక్కకు పోయితే 6 నెలలు జైలు. నేను దిగి మంచి సెంటర్. ఏం చేయాలా? అలా ఎంకాయ 9-10 గంటలకు ఒకటి చూపే లింక్ పోయి అది విమానం ఎక్కువని వచ్చిన కలకత్తాకు వచ్చేసావా? మొత్తం మీద బాగుంది కదా. యాటికి పోతా ఆయన కూడా ఉంటుంది. జరిగింది ఒక ఆరోగ్యంగా. ఈ ఒక్క లైన్ మనకి చాలా ముఖ్యం. కానీ అండి ఎక్కడికి పోయినా స్వామి దయ ఉంటేనే బతుకుంది. ఇప్పటికి ఇప్పుడు ఎప్పుడు ఈయన ఇంకో గొప్ప విషయం చెప్పాడు.
ఈయన విషయం, ఈయన మాటల్లో స్పష్టత లేదు కానీ మనిషి మనసు పర్వాలే. ఏందంటే నాకు అంత్యదశలో స్వామి తప్పకుండా గుర్తొస్తాడు. ఎందుకంటే ఇంతకుముందు 2 సార్లు ట్రయల్స్ జరిగాయి, 2 సార్లు ఎగ్జామినేషన్ పెట్టారు, 2 సార్లు ఎగ్జామినేషన్లో నేను గెలుచున్నాను. కాబట్టి రేపు ఎప్పుడు మరణం వచ్చినా, అంటే ఆయనకు 100 ఏళ్ళు ఉంటాడట ఆయన చెప్పున్నారు. నేనైతే ఇంకా ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాను, మీరు కూడా కోరుకోండి. ఇక్కడ విశేషం ఏంటంటే 100 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా దేహం విడిచేటప్పుడు నాకు స్వామి గుర్తొస్తాడు, ఆ విధంగానే నేను ఈ దేహయాత్ర గడుపుతాను అని చెప్పి ఈయన ఇందాక నాతో మాట్లాడుతూ చెప్పాడు. నాకు భలే సంతోషం వేసింది. మరణకాలం నన్ను స్మరించిన వారికి నా అనుగ్రహం అని గీతాశాస్త్రం చెప్పింది. అది గీతాశాస్త్రంలో ఈయన వ్యాసనారాయణ ఏం చెప్పాడు, అంతకంటే టెంకాయ స్వామి ఒక పాయింట్ ఎక్కువ చెప్పాడు. పేళ్ళలో పురుగులాగా పొడితో వస్తూ ఉంటారని వ్యాసులు చెప్పాడు. టెంకాయ స్వామి చెప్పాడు, కొందరేమో వాళ్ళ ఇష్టం, కొందరు ఏంటి అవతలకి పోయించినట్టు, కొందరు గోడ చోటుకు పోయించినట్టు. ఇది ముగ్గురికి 3 రకాలు చెప్పాడు. వ్యాసులు చెప్పింది 2 రకాలు. కొందరు పేళ్ళ పురుగుల పొడితో వస్తూ ఉంటారు వీళ్ళు, కొందరు వాళ్ళు ఇష్టం అని వీళ్ళు. ఆ పిల్లికి వెంకయ్య స్వామి ఇంకొక ఎక్కువ చదివినట్టు మనం అనుకోవాలంట. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. స్వామి భక్తుల ఇంట్లో సత్సంగానికి ఇది మంచి మకుటాయమానమైన విషయం. అది అది ఇప్పుడు వాకాటి మస్తానమ్మ గారు మాట్లాడతారు. అమ్మ వాళ్ళది పెనవర్తి, తులసవ్వ గారి ఊరు. వీరు చిన్న వయసు నుంచి స్వామి ఆ ఊరికి రావటం, గొలగమూడిలో దగ్గరగా ఉండటంతో చాలాసార్లు స్వామిని చూశారు. వీరి అన్నదమ్ములు ఇద్దరు అన్నల పెళ్ళిళ్ళ విషయాలు స్వామిని అడిగి స్వామి చెప్పినట్టు చేశారు. అమ్మ వాళ్ళు బర్రెలు తప్పిపోయినప్పుడు కూడా స్వామిని అడిగితే అవి 6 నెలల తర్వాత కూడా స్వామి చెప్పిన మాట ప్రకారం వీరికి దొరకటం ఇప్పుడు వారి మాటల్లోనే మనం విందాం. మా నాయన పేరు పూలమల్లి రామరెడ్డి, అమ్మ పేరు పూలమల్లి మల్కమ్మ, నా పేరు వాకాటి మస్తానమ్మ. వయసు 61. నాన్నకి పెళ్లి చేయాలని ఆడపోయాం. 7వ సంవత్సరం నాకు అప్పుడు గొలముడికి పోయాం వెంకయ్య స్వామి కాడికి. పోతే అప్పుడు మా నాన్న అంటే అబ్బాయికి వివాహం చేయాలా, ఆయన ఏమి వచ్చారని అడిగాడు. అబ్బాయికి వివాహం చేయాలా, అందుకని వచ్చినాము నీ కాడికి, నువ్వేం చెప్తావని అని అడిగాడు. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే ఇటు మార్గం కుదరద్ది, అమ్మాయి ఏమో దక్షిణ మార్గాన్ని కుదరద్ది. కొద్ది రోజులకి ఆయన చేసి కుదిరిన తర్వాత ముందు అరటి చెట్టుకి తోనపాకు కట్టి పసుపు దారం చేసి అరటి చెట్టుకి కట్టి, తర్వాత వేప చెట్టుకి మామిడి ఆకులు తీసుకొచ్చి కట్టి, అప్పుడు అబ్బాయికి పెళ్లి చేయాలి, మీరు ఈ లోపల చేయకూడదు అన్నాడు. సరే అదే విధంగా చేసాడు మా నాన్న. కొద్ది రోజులు బాగానే ఉండింది. తర్వాత వాళ్ళు కష్టాలు పడ్డారు. చెప్పాడు. ఇంకా 2వ అబ్బాయికి ఏమంటే పెళ్లి చేయాలి స్వామి, ఏంటంటే మీ ఊరికి మీ ఇంటికి పక్కనే ఉంది, కానీ అమ్మాయి 6 నెలలకి చనిపోద్ది, ఆ అమ్మాయిని మటుకు చేయొద్దు చెప్పాడు. సరే అమ్మాయి చనిపోయింది, ఇటు మార్గంగా కుదరద్ది, మీ బంధువులేను ఉత్తర భాగం మీ బంధువులు అయితే అమ్మాయి కొద్ది రోజులు మటుకు బాగుంటారు, కొద్ది రోజులు మీకు చెందదు, దక్కదన్నాడు. అది సరిపోయింది. ఆమె ఎంటిన దాకా చనిపోయేసింది. తర్వాత నేనేంటే మామూలుగా వెంకయ్య స్వామి కాడికి పోయేవాళ్ళము, ప్రతి వారం పోయేవాళ్ళము, చూసుకునేవాళ్ళం, వస్తూ ఉండేది. అప్పుడు మా ఊరికి వచ్చాడు పెనమట్టికి. అక్కడికి పోయే తులసమ్మ కాడికి ఆదినారాయణ ఇంటికి వచ్చితే ఆడకి పోయాము, అక్కడ చూసుకున్నాము. మా ఊరికి వచ్చాడు మళ్ళీ బస్సులో. ఆడ చూసాము స్వామిని మాట్లాడిపించుకున్నామంటే ఆయన మాట్లాడాడు, పక్కన వాళ్ళు ఆయన ఇంకొక ఆయన చెప్పేదన్నమాట. ఆమెను వచ్చాము, అప్పుడు నుంచి బాగానే ఉంది మాకు, బర్రెలు కనపడకుండా పోయి. ఏం వచ్చేవో అని ఈయన అడిగాడు. ఆయన అడిగితే మాకు బర్రెలు కనపడలేదు, అందువల్ల వచ్చామంటే మీ ఊరు పక్కనే ఉన్నాయి చింతారెడ్డి పాలని, మీ ఇమ్మిడి పెట్టుకొని ఊరు అంతా తిరిగి చెట్లమ్మ, మీ ఊళ్ళోనే ఉన్నాయి, నువ్వు పోయేలాగా ఒక టీన్ ఉంటుంది, తర్వాత మీ ఇంటికి వచ్చిన తర్వాత 2వ ధ్యానం, నువ్వేం భయపడద్దు, వాళ్ళు ఎంత అడిగి తనకి ఇచ్చేసి తోలకొచ్చుకోమన్నాడు.
150 వాళ్ళు మేపిన దానికి ఇచ్చి అయిపోయా 6 నెలలు అయింది. 3 నెలలు ఎత్తుకాం కదా, 6 నెలలు పోయి 3 నెలలు ఎత్తుకాం కనపడ్డాయి. మేము తెల్లారిపోయాం. చెప్పిన తర్వాత తెల్లారిపోతే అక్కడే ఉన్నాయి. ఈయన ఉండదు, ఒకటి ఈయన ఉండింది, ఒకటి మటుకు ఇంటికి వచ్చి ఈయనండి. రెండేది ఆయనకి మామూలుగా తెలుసు, చిన్నపిల్లకాయలు తాంచి మేము పోయాం కాబట్టి తెలుసు. పర్వాలేదు, నాయన కాడిపోయిన దాని వల్ల ఏం చెడ్డలేదు. కానీ ఆమె మళ్ళీ ఇక్కడ పెళ్ళైపోయా. నేను పెళ్ళైపోతే ఒక అమ్మాయి పడిపోతుంది దాంట్లో, ఆ గుంటలో. ఇదిగో ఇక్కడ మన ఇంటి అదాళమేముంది, కుళాయి పైపు ఉంది దాంట్లో. ఆ పైపు మీద కానీ పడి ఉంటే ఇంకేముందా, చచ్చిపోయి ఉండేదాన్ని. అది తప్పించుకున్నాను, గండం అది. తర్వాత వీళ్ళు 6 మంది, నేను అరుస్తున్నాను, వీళ్ళు 6 మంది ఆడవాళ్ళు లేపలేకపోయారు నన్ను. అప్పుడు అంతలో కారు వచ్చింది. ఆ కారు వాళ్ళు 4 మగవాళ్ళు లేపి నన్ను బయట పెట్టారు. వాళ్ళకి దండం పెట్టాల. వాళ్ళు మీ ఇంటికి వదులుతామమ్మా, తీసుకుపోతాము, కారు ఎక్కుతురు అంటారు వాళ్ళు. ఇక్కడే స్వామి, నేను దగ్గరలే, మా డబ్బులు ఇవ్వమంటావా, హాస్పిటల్కి పోతావా? అయ్యి వాళ్ళు అబ్బా ఎంత ఫాయిదా పడ్డారు వాళ్ళు. వద్దు స్వామి, ఇక్కడే దగ్గర ఇదే మా ఇల్లు ఎదాళమని అంటే నడుచుకుంటా చిన్నగా ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత బాగానే ఉంది, అప్పుడు ముందు బాగానే ఉంది. మళ్ళీ పాదయాత్ర పోయిన సాంకాడికి అసలు నడవలేనన్నదాన్ని అక్కడికి నడిచానంటే నడిచాను. వచ్చినాయి ఆడ మామూలుగానే ఉన్నాము, భోజనాలు చేసాము, ప్రసాదం తిన్నాం, హ్యాపీగా ఇంటికి వచ్చినా బాగానే ఉంది. కొద్దిగా ఇంకా ఆ కాలు నొప్పే ఉంది. నమ్ముకొని ఆయన ఎప్పుడైనా మాట మరవని నేను ఆయన్ని జీవితంలో మరిచేది ఉండదు. ఎప్పుడైనా ఓం నారాయణ, ఆది నారాయణ, ఓం నారాయణ, పడుకునేటప్పుడు కూడా అయ్యే మాటలు. నాకు ఏం మరవను, నేను ఎప్పుడు ఏ స్వామిని మరవను. అది నా పరిస్థితి. వందనాలమ్మా. ఈ కార్యక్రమం శుభప్రదంగా పూర్తయింది. కలుస్తుందాం, కలిసే ఉందాం. ఇంకా ఎంతోమంది స్వామి భక్తుల్ని ఆత్మీయంగా సుపరిచయం చేసుకుంటూ సాగిపోదాం. వీరి కృతజ్ఞతలు. నమస్కారం, సెలవు.